ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి రాజకుమారి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు, శాసన మండలి సభ్యులు మాధవ్ గారు, గౌరవనీయులు మండవ ప్రభాకర్ గారు, గౌరవనీయులు గంటా సుబ్బారావు గారు, కోనేరు సత్యనారాయణ గారు, చుక్కపల్లి ప్రసాద్ గారు, ఈ యొక్క స్వర్ణ భారత్ ట్రస్ట్కి సంబంధించిన మేనేజ్మెంట్ సభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మామూలుగా అయితే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ కూడా చేయలేనటువంటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాల్ని వెంకయ్య నాయుడు గారి యొక్క ప్రోత్సాహంతో, స్ఫూర్తితో ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ట్రస్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఏదైతే వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు ఈ ట్రస్ట్లో చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారు చూస్తే మామూలుగా ఒక ఆలోచన ఉంటుంది, కానీ ఆ ఆలోచనని ఫాలో అప్ చేసి 10 మందికి ఉపయోగపడేగా చేయడంలో ఒక స్ఫూర్తిగా మిగిలారు. ఒక ప్యాషన్గా పనిచేస్తున్నారు. గవర్నమెంట్లో పనిచేసినప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూస్తుంటాను. దానికంటే కూడా ఎక్కువ ఉత్సాహం, ఆనందం ఈ ట్రస్ట్లో ఉన్నప్పుడు ఉంది. దానికి ఇప్పుడు 3 చాప్టర్స్ వచ్చాయి. నెల్లూరు, స్వర్ణభారతి, ఇంకో పక్క హైదరాబాద్, మూడోది విజయవాడ. ఒక్కొక్క క్యాంపస్ చూస్తే బ్రహ్మాండంగా పోటీపడి పనిచేసే పరిస్థితి వచ్చింది. అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంవత్సరం కంటే ముందు నేనే ఫౌండేషన్ వేసాం. సంవత్సరం లోపల పూర్తి చేసి ఈరోజు చూస్తే ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఈ యొక్క స్కిల్స్ అని నేర్పించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క చాలామంది డబ్బులు సంపాదిస్తాం, కానీ ఆ డబ్బులన్నీ కూడా కొంతమంది అయితే ఇంకా దాచిపెట్టుకోవడానికే తాపత్రయపడతా ఉంటారు. కానీ కొంతమంది అవినీతితో డబ్బులు సంపాదించిన ఆ డబ్బుల పని కూడా మోకారం పెంచుకొని ఒక పైసా ఖర్చు పెట్టకుండా చాలా సమస్యలు కూడా తెచ్చుకుంటారు. కానీ వెంకయ్య నాయుడు గారి కుటుంబం, అటు కుమార్తె కానీ కుమారుడు కానీ ముప్పవరపు ట్రస్ట్ పెట్టి పక్కన నేను చూశాను. బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ అంటే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ కూడా పిలిపించి ప్రాక్టికల్ ట్రైనింగ్, డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, అదే మరిగా సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆల్ సబ్జెక్ట్స్లో పిల్లలకు బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. దీనికి మనందరం కూడా వెంకయ్య నాయుడు గారిని, అదే మరి వారి కుటుంబ సభ్యులందరినీ, ఇద్దరిని కూడా దీపాన్ని కానీ అదే మరి కుమారుని గారు అందరూ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సంస్కారం, ఒక స్ఫూర్తి కూడా. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించవలసిన విధానం అని చెప్పి నా అభిప్రాయం. అదే సమయంలో వెంకయ్య నాయుడు గారు ఈరోజు మనం చూస్తే ప్రధానమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన పిలుపు పేరు చూస్తే స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అదే మరి స్వచ్ఛ భారత్, అంతేకాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఈరోజు రూపకల్పన చేశారు, ఒక పిలుపునిచ్చారు. ఇంతవరకు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టు భారతదేశంలో ఏ దేశానికి లేనటువంటి యంగ్స్టర్స్ ఉండే దేశం భారతదేశం. చైనా వయసు ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చిన్నపిల్లలు తక్కువ ఉన్నారు. జపాన్ చాలామంది, వాళ్ళకు ఒక మాట చెప్పాలంటే ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కనీసం యంగ్స్టర్స్ లేకుండా ఇప్పుడు రోబోలు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చేసారు.